స్ట్రింప్ బిర్యానీ సూపర్ టేస్టీగా వచ్చిందనమాట. సో రెసిపీ చెప్పేస్తాను, మీరు కూడా చేసుకొని తినేయండి. సో దానికోసం ష్రింప్ తీసుకున్నానమాట. నేనైతే షెల్ ఉండే ష్రింప్ తీసుకుంటాను, ఫ్రోజన్. అట్లా ప్యాకెట్స్ తీసుకుంటామన్నమాట. హెచ్ఈబీలో అట్లా ఆఫర్లో ఉన్నప్పుడు ఎక్కువ తెచ్చేసుకొని పెట్టుకుంటాము, ఎందుకంటే వాళ్ళు కూడా అవే తీసేసి లూజ్ సెల్ చేస్తారు కదా. బేసిక్గా ఏంటంటే హాఫ్ కుక్ చేసి అట్లా ఉంటాయి కదా, నాకు అవి నచ్చవు, రబ్బర్లా ఉంటాయి. ఇవే తెచ్చుకొని మంచిగా షెల్ తీసేసి క్లీన్ చేసేసి ఇట్లా కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఉడకపెడతానమాట. వాటర్ వేసి ఉడకపెట్టను, రెగ్యులర్గానే అందులోంచి వాటర్ వస్తాయి. ఇంకా వాటర్ డ్రైన్ చేసేసి సైడ్కి పెట్టేసుకున్నాను. కర్రీకి కూడా ఇలాగే చేసుకుంటాను అనమాట నేను. సో ఇంకా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాను. సినమెన్, ఇలాచీ, లవంగాలు, స్టార్ పెప్పర్, ఇంకా బిర్యానీ లీఫ్ అవన్నీ వేసేసుకున్నాను అనమాట. అందులో ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేసేసాను, మేజ్ కూడా వేసుకున్నాను. సో ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసేసిన తర్వాత ఇలా మంచిగా మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయేదాకా మంచిగా కలిపేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. అది కుక్ అయిన తర్వాత ఇంకా టమాటాస్ వేసుకోవాలి. టమాటాస్ కూడా మంచిగా తిప్పేసి కుక్ చేసుకోవాలన్నమాట. సైడ్కి రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాను. వాటర్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా స్పైసెస్ వేసాను అనమాట. ఇలాచీ, లవంగాలు, షాజీరా, అందెన్ చెక్క, మింట్ కూడా వేసుకున్నాను, బే లీవ్స్ కూడా వేసుకున్నాను. ఇంకా తర్వాత అది బాయిల్ అవుతూ ఉన్నాయి కదా, ఇంకా ఇందులో కర్రీలో టమాటా ఉడికేసిన తర్వాత స్పైసెస్ అన్నీ వేస్తున్నాను అనమాట. చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, అందెన్ మీట్ మసాలా అవన్నీ వేసేసాను. ఇంకా అవన్నీ వేసేసి మంచిగా తిప్పేసేసుకొని అది బాగా కుక్ అయ్యేదాకా ఉంచుతానమాట. లైక్ ఆయిల్ అట్లా బయటకు వస్తుంది కదా, ఇలా బయటకు వచ్చేదాకా ఉంచి అప్పుడు ఇందాక కుక్ చేసి పెట్టుకున్న ష్రింప్ ఉన్నాయి కదా అవి వేసేస్తాను. అవి వేసేసి మంచిగా తిప్పేసి కుక్ అవనిస్తానమాట. కొంచెం కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కుక్ అయ్యేటప్పుడు. ఆ తర్వాత ఇంకా మింట్, సిలాంట్రో వేసేసి పక్కకు పెట్టేశాను. ఈ తర్వాత ఈలోపు బిర్యానీ దమ్ వేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ప్లేట్కి హోల్ ఉంటే అలా టిష్యూతో పెట్టేశాను, ప్రెషర్ పోకుండా. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ రైస్ బాయిల్ అయిపోయింది. సో రైస్ వేయడం తీయలేదు, రైస్ వేసుకోవాలన్నమాట వాటర్ బాయిల్ అయిన తర్వాత. సో రైస్ కుక్ అయిపోయింది అని అనిపించుకున్నాక ఇంకా ఆ ప్యాన్కి కింద ఆయిల్ రాస్తున్నాను అనమాట. ఆయిల్ అంటే ఆయిల్ కాదు, గీ రాస్తున్నాను. సో గీతో అయితే ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకని చెప్పి గీ రాసేసిన తర్వాత లేయర్స్ వేయటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ కింద కర్రీ అంతా మంచిగా లేయర్స్ వేసేసి ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత రైస్ లైక్ 3/4 కుక్ అయింది అని అన్న తర్వాత, ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కుక్ అయింది అన్న తర్వాత ఇట్లా వేస్తానమాట. 2 లేయర్స్ వేస్తాను నేను ఈ బౌల్లో. 2 లేయర్స్ వేసేసి పైన మింట్, సిలాంట్రో, అందులో ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మనం చేసుకొని ఇంట్లో వేసుకోవచ్చు. నేనైతే స్టోర్ బౌట్ వేస్తున్నాను అనమాట. ఇంకా గీ కూడా వేసేసాను అక్కడక్కడ. ఇంకా లిడ్ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఒక 10 minutes ఉంచేస్తే ఇంకా అయిపోతుంది అనమాట. రైస్ ఇట్లా పైకి లెగుస్తాయి. బిర్యానీ రెడీ.